ఇక టాలీవుడ్ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ చూసినట్టయితే కల్కి 1000 కోట్లు వసూలు చేసింది సార్. అది టాలీవుడ్ని మళ్ళీ రివైవల్ స్టేజ్కి తీసుకెళ్ళిందంటారు. అంటే ఒకటండి, సినిమా హిట్ కావడం మంచిది. టాలీవుడ్లో మనం మొత్తం టోటల్గా పాన్ ఇండియాలో ప్రపంచంలో ఈజ్ అ గ్రేట్ స్టార్ అండ్ ప్రభాస్ అనేది ఒప్పుకుంటాం. అలాగే రేపు రాబోయే సినిమాలన్నీ కూడా హిట్ కావాలి. డబుల్ స్మార్ట్ హిట్ కావాలి, దావరా హిట్ కావాలి, గేమ్ చేంజర్ హిట్ కావాలి, అన్ని సినిమాలు హిట్ కావాలి. ఎందుకంటే పుష్ప 2 హిట్ కావాలి. అంతే తప్ప సినిమా ఇండస్ట్రీ హిట్ అయితే ఇండస్ట్రీ బాగుంటుంది, కార్మికుడికి పని దొరుకుతుంది, కార్మికుడు కడుపు నిండా తింటాడు. కనుక ఏ సినిమాని హిట్ కావాలనే కోరుకుంటాం, ఫ్లాప్ కావాలని ఎప్పుడూ కోరుకోం. ఇప్పుడు ఈ రికార్డ్ని ఇంకో సినిమా బదలగొట్టాలనే ప్రయత్నం చేస్తాం, ఇంకో సినిమా రికార్డ్ బదలగొట్టాలని చేస్తాం. ఈజ్ అ పోటీ హీరోతో హీరో పోటీ పడతాడు, సినిమాతో సినిమా పోటీ పడుతుంది. అంతే తప్ప పోటీతత్వమే తప్ప ఇక్కడ ఎక్కడ శత్రుత్వం ఉండదు. సార్ చాలామంది సోషల్ మీడియాలో అంటున్నారు, గత 4 yearsగా చూసినట్టయితే టాలీవుడ్లోనే కదా ఇండియన్ సినిమాలోనే అత్యధిక బిజినెస్ చేసిన హీరోగా ప్రభాస్గా అభివర్ణిస్తున్నారు. సో అగ్రతాంబూలం ప్రభాస్దే అంటున్నారు. వేరే స్టార్ హీరోస్ నుంచి కాంట్రిబ్యూషన్ తక్కువ ఉంది అంటున్నారు. మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఒకటండి, ప్రభాస్ గారైనా మా హీరో, అందరు హీరోలు RRR, రామ్ చరణ్ గారు కావు, జూనియర్ ఎన్టీఆర్ గారు అందరూ మా హీరోలే. మహేష్ బాబు గారు అవ్వచ్చు, అల్లు అర్జున్ గారు అవ్వచ్చు, మా హీరోలే. ఎవరు వచ్చినా మాకు మంచిది, మా ఇండస్ట్రీ గొప్పే. ఎవరి పేరు తీసుకొచ్చినా ప్రపంచ అగ్రతాంబూలం మా తెలుగు ఇండస్ట్రీకి తెస్తున్నారు. కనుక మాలో ఎవరికి పోటీ ఉండదు. లాస్ట్ క్వశ్చన్ సార్, గేమ్ చేంజర్ మూవీపై చాలామందికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ రీసెంట్గా సెంటర్ భారతీయుడు 2తో ఫ్లాప్ ఇచ్చారు. సో దీన్ని బట్టి గేమ్ చేంజర్ బిజినెస్ కానీ ఆ మూవీపై అంచనాలు కానీ ఏమన్నా తగ్గే అవకాశాలు ఉన్నాయి? రామ్ చరణ్ గేమ్ చేంజర్ టాలీవుడ్కి గేమ్ చేంజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది అనుకుంటున్నారు. భారతీయుడు ఫ్లాప్ అవ్వడం, గేమ్ చేంజర్ హిట్ అవుతుంది. రెండోది బిజినెస్ అంటారా, ఇది ఆల్రెడీ స్టార్ దిల్ రాజు గారికి ఆయన ఇంకో సినిమా కొంటాడు, ఇంకొకరికి బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ బిజినెస్ ఇస్ ఓవర్. కనుక గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ సూపర్ డూపర్ హిట్ కన్ఫర్మ్, దాంట్లో నో డౌట్. మీకు ఈ సంవత్సరం సినిమాలన్నీ హిట్టే ఉంటాయి. మీ కల్కితో హిట్ స్టార్ట్ అయింది, మీకు ఆల్రెడీ గేమ్ చేంజర్తో ఎండ్ అవుతుంది.